హాయ్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ఇది లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ అనమాట. అంటే బన్ను. సో దీంతోటి పిల్లలకి డెలీషియస్ స్నాక్ నేను రెడీ చేసిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇదేంటంటే టీ బన్ అంటారు కదా, అదేనండి. మీ దగ్గర బర్గర్ బన్స్ ఉన్నా కానీ ఓకే. ఇప్పటి రోజుల్లో అందరి దగ్గర బటరు, చీజ్లు అండ్ మైనేజ్లు ఇవి కామన్గా ఉంటున్నాయి కదా. సో ఇంట్లో ఉన్న వాటితోటి మరీ పెద్ద పెద్దవి కాకుండా చిన్నగా ఉపయోగించి ఎంత మంచి టేస్ట్ మనం చేయొచ్చో చూడండి. ఇది యాక్చువల్లీ నేను యూట్యూబ్లోనే చూశాను. కాకపోతే వాళ్ళు ఫ్రై చేయలేదు. నాకు బన్స్ కానీ బ్రెడ్ కానీ ఫ్రై చేయకుండా తినడం అస్సలు ఇష్టం లేదు. మా అమ్మాయిని అడిగితే లేదమ్మా ఫ్రై చేసి ఇవ్వు అని చెప్పారనమాట. సో ఇంక అందుకని అలా ఫ్రై చేశాను. సో ఇది నీట్గా ఒక సైడ్ అయితే నీట్గా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ కాదు, 2 సైడ్ ఫ్రై చేసుకోండి. అంటే లైట్గా అయినా కానీ, లేదు మాకు ఇట్లా వద్దు అని అంటే అసలు పొయ్యి వెలిగించే పనే లేకుండా బ్రెడ్స్కి నేను మిగతా ప్రాసెస్ ఏమైతే చేస్తున్నానో అది చూసేసుకోండి. ఓకేనా. ఇంకా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకెలాంటివి కావాలి అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు నేను దానిలోకి న్యూటిల్లా రాస్తున్నాను. న్యూటిల్లా రాసాక మీ దగ్గర న్యూటిల్లా లేదు అని అంటే కనుక ఏంటంటే మన దగ్గర ఇది అదే చాక్లెట్స్ ఉంటాయి కదా. సో ఆ డైరీ మిల్క్ ఉంటుంది కదా, ఆ డైరీ మిల్క్ చాక్లెట్నైనా కొంచెం డబుల్ బాయిలింగ్ చేసి రాసుకోవచ్చు అనమాట. కానీ ట్రస్ట్ మీ చాలా బాగుంటుందండి. లేదు అసలుకి చాక్లెట్స్ లేదు అని అంటే ఇంకో రకంగా నేను ఇంకోసారి చేసి చూపిస్తాను. అది చెప్తే అర్థం కాదు, అందుకని నేను ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇంకా ఇది రాసేసుకున్న తర్వాత మా పాపని ఐస్ క్రీమ్ తెచ్చుకోమన్నా. ఏంటమ్మా ఎప్పుడు ఐస్ క్రీమ్ వద్దంటావు, ఈరోజు ఏంటి ఐస్ క్రీమ్ తెచ్చుకోమన్నావు అని అంది చెయ్యకముందు. నీకు సర్ప్రైజ్ ఇస్తాను, స్నాక్ చేసి ఇస్తాను అనగానే నాకు గబగబా వెళ్ళి తెచ్చేసుకుంది. ఇంక ఇక్కడ ఏంటంటే మీ దగ్గర దొరికితే హర్షీస్ ఇది స్ట్రాబెర్రీ కూడా యూస్ చేసుకోండి. లేదు అని అంటే ఇది యూస్ చేసుకోండి. ఓన్లీ చాక్లెట్ అయినా కానీ ఓకే. కానీ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికే ఇది ఒకటి రెడీ చేసి ఇవ్వండి. కాళ్ళు చేతులు వాళ్ళ ముఖం కాళ్ళు చేతులు కడుక్కొచ్చే లోపు మనం దీన్ని రెడీ చేసి ఇచ్చేయచ్చు అనమాట. అంత ఈజీగా 2 మినిట్స్ స్నాక్ లాగా అయిపోతుంది. వీడియో తీసుకుంటే నాకు కొంచెం ఎక్కువ లెంతీ అయింది కానీ లేదండి మీకైతే ఈజీగా అయిపోయింది. మా అమ్మాయికి తిని చూపించా, చాలా బాగుందమ్మా, ఐస్ క్రీమ్ నవ్వటం బాగుంది అని చెప్పింది. ఇంకా సో తను రెండోసారి చేసిన దానికైతే ఫుల్గా వేసేసుకుంది. ఇదన్నమాట. ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్